సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఇంకా ఈ రోజుతో 9 డేస్ అయితే ముగుస్తుంది. సో మీ ఇంట్లో వినాయకుడిని ఎలా నిమజ్జనం చేయాలో మీకు తెలియకుంటే నేను చూపించినట్టుగా మీరు ఇంట్లో ట్రై చేయండి. దేవుడికైతే ఇక హారతి ఇచ్చేసి మీకు గనక 16 శ్లోకాలు అయితే వస్తే అవి చదువుకొని ఇక వక్రతుండ మహాకాయ మంత్రం అయితే వస్తే చదువుకోవచ్చు. ఇంకా దేవుడికైతే హారతి ఇచ్చేసుకొని ఒక మంచి ప్లేస్లో నీట్గా క్లీన్ చేసుకొని ఒక ముగ్గు అయితే వేసుకొని అందులో ఒక పసుపు కుంకుమ ఇంకా ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్ యాడ్ చేసుకోవచ్చు. మీతో టబ్బు ఉంటే టబ్బు కనుక లేకుంటే గిన్నెలో ఒక వాటర్ అయితే నిండుగా పోసుకొని ఇంకా గణపతిని అయితే కదిలించి దేవుడి దగ్గర నుంచి ఇంకా జైబోలో గణేష్ మహారాజ్ కానీ అనుకుంటూ ఇంకా వాటర్లో అయితే వేసేయాలి. ఇంకా వాటర్లో ముందు వేసేటప్పుడు పసుపు యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే తర్వాత కన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇది